హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక కామెంటు వాడారు. ఆయన అన్నది ఏంటంటే, నన్ను హైదరాబాద్ రావద్దని చెప్పడానికి, తెలంగాణలో పర్యటించొద్దు అని చెప్పడానికి, సభలు పెట్టుకోవద్దు అని చెప్పడానికి నాకు వార్నింగ్ ఇచ్చే వాళ్ళ అబ్బా జాగిరా ఏమన్నా తెలంగాణ అని మాట్లాడారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ కామెంట్ చేశారో వెంటనే తెలంగాణ నాయకుల్లో కూడా రియాక్షన్ మొదలైంది. వెంటనే స్పందించిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే, తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల జాగీరు అన్నారు. ఈరోజు కేటీఆర్ కూడా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. నిజానికి ప్రొఫెసర్ కె నాగేశ్వరు పవన్ కళ్యాణ్ వివాదం మీద ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా ఎలాంటి స్పందన ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ సభకి పర్మిషన్ ఇవ్వకపోవటం మీద కూడా బీఆర్ఎస్ మాట్లాడలేదు. ఇవాళ మాత్రం మాట్లాడటం స్టార్ట్ చేసింది. కేటీఆర్ మాట్లాడారు అఫీషియల్గా. ఆయన అన్నది ఏంటంటే, తెలంగాణ అనేది తెలంగాణ భూమిపుత్రుల జాగీరు అని మాట్లాడారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిందంటే, తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల జాగీరు అని పొన్నం అన్నారు కాంగ్రెస్ నాయకుడు మంత్రి. తర్వాత బీఆర్ఎస్ కూడా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు అన్నారు. మరి తెలంగాణ భూమిపుత్రుల జాగీరు తెలంగాణ ప్రజల జాగీరు అయినప్పుడు అంటే ఇక్కడ బీఆర్ఎస్ జాగీరు కాదు, కాంగ్రెస్ జాగీరు కాదు, కేసీఆర్ కుటుంబం జాగీరు కాదు, రేవంత్ రెడ్డి జాగీరు కాదు, కాంగ్రెస్ మంత్రుల జాగీరు కాదు, కేవలం ప్రజల జాగీరు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల జాగీరే ఉంటుంది. ప్రజలే రాజులు ప్రజాస్వామ్యంలో. టు ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. ఇది డెమోక్రసీకి ఉన్న మీనింగ్ కదా. మరి వీళ్ళెవరు పవన్ కళ్యాణ్ సభను వ్యతిరేకించడానికి, పవన్ కళ్యాణ్ రావద్దని చెప్పడానికి, పవన్ కళ్యాణ్ పర్యటించొద్దని చెప్పడానికి? అంతిమంగా పవన్ కళ్యాణ్ సభలకి వెళ్ళాలా వద్దా, పవన్ కళ్యాణ్ మాట వినాలా వద్దా, జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటు వెయ్యాలా వద్దా డిసైడ్ చేసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు. మీకు ఒక విషయం చెప్తానండి. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణను వ్యతిరేకించిన సిపిఎం పార్టీకి ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది తెలుసా మీకు? భద్రాచలం నుంచి సున్నం రాజా గెలిచారు. అదేంటి తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన సిపిఎం పార్టీకి ఎమ్మెల్యే సీటు గెలవటం ఏంటి అంటే, అది ప్రజలు ఇచ్చారు. అలాగే వైసీపీ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 3 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, ఒక ఎంపీ సీట్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి 15 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చింది 5, కానీ టీడీపీకి 15 వచ్చాయి. అంటే తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా జరిగిన ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర పార్టీలని ఇప్పుడు సోకాల్డ్ పీపుల్ పిలుస్తున్నారో, ఆ ఆంధ్ర పార్టీలని కాదు, తెలంగాణలో కూడా వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పేసి ప్రజలు చూపించారు. వైసీపీకి 3 సీట్లు ఇచ్చారు, టీడీపీకి 15 సీట్లు ఇచ్చారు, సిపిఎం తెలంగాణను వ్యతిరేకించిన పార్టీకి 1 సీట్ ఇచ్చారు. ఇది తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎవరి జాగీర్ అయితే తెలంగాణను, ఆ జాగీర్ ఓనర్సు, భూమి పుత్రులు ఇచ్చినటువంటి తీర్పు. నేనేమంటున్నా, అంతిమంగా ప్రజలే తెరుచుకుంటారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకి, ఇక్కడ ప్రజల మనోభావాన్ని అర్థం చేసుకోవట్లేదు అనుకోండి, అది ప్రజలే చెప్తారు తమ తీర్పు రూపంలో. ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి తెలంగాణలో వస్తున్న ఓట్లు లేవు, పెద్ద సీట్లు లేవు, సీట్లు ఒకటి కూడా లేదు. ఆయన ఎన్నికల్లో మన పోటీ చేశాడు, ప్రజల ఓట్ బ్యాంక్ ఏమీ లేదు. ఆయన ఫోకస్ చేసుకుందాం అనుకున్నాడు, చేసుకునివ్వండి. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదో ప్రజలు ఇష్టం. ఇప్పుడు టీడీపీ కూడా విస్తరించాలనుకుంటుంది, తప్పు లేదు. ఎక్కడో ఢిల్లీలో పుట్టిన ఆమ్ ఆద్మీ తెలంగాణలో కమిటీ చేసుకుని విస్తరించాలనుకున్నప్పుడు, ఆంధ్రాకు వ్యతిరేకంగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో విస్తరించాలని ఆంధ్రాలో కమిటీ కూడా వేసుకొని గుంటూరులో ఆఫీస్ పెట్టుకున్నప్పుడు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో ప్రచారం చేసుకోవటమో, ఎన్నికల్లో పోటీ చేయటమో, సభలు పెట్టుకోవడం తప్పేలా అవుతుంది. దాన్ని వేరే వాళ్ళు వ్యతిరేకించడం ఏంటి? ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ పెడితే మేము అడ్డుకుంటాను అనుకునే వాళ్ళకి జాగీర్ ఏమైనా రాసిచ్చారా ప్రజలు? ఇగో మా తరపున మీరు పోయి పవన్ కళ్యాణ్ అడ్డుకోండి, పవన్ కళ్యాణ్కి వార్నింగ్లు ఇవ్వండి, సభ పెట్టితే శాంతి భద్రత సమస్య క్రియేట్ చేయండి అని ప్రజలు ఏమైనా వాళ్ళకి రాసిచ్చారా? కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పలానా టైంలో తెలంగాణకు వ్యతిరేకంగా పలానా కామెంట్ చేశాడు, అది ప్రజలకు చెప్పొచ్చు, తప్పులేదు. బీఆర్ఎస్ చెప్పొచ్చు, కాంగ్రెస్ చెప్పొచ్చు, తెలంగాణ వాదులు చెప్పొచ్చు, అదంతా ఓకే. దాన్ని తెలంగాణ ప్రజలు దాన్ని కామెంట్ని ఎట్ట అర్థం చేసుకుంటారు, ప్రజలు ఇష్టం. పార్టీలకు ఉండేది భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే. తమ అభిప్రాయాన్ని, తమ ఆలోచన ప్రజల ముందు పెట్టాలి. ఇగో పలానోడు పలానా దానికి వ్యతిరేకం కాబట్టి అతనికి ఓటేయకండి అని చెప్పొచ్చు, తప్పులేదు. చెప్పటం వరకే రాజకీయ పార్టీలు చేసే పని. వార్నింగ్లు ఇవ్వటం కాదు, అడ్డుకోవటం కాదు. ఇలా అడ్డుకునే హక్కు, వార్నింగ్లు ఇచ్చే హక్కు ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ వాదానికి లేదు, ఏ వాదుడికి లేదు. ఇది డెమోక్రసీ పద్ధతి కాదు. నిన్న పవన్ కళ్యాణ్ సభను ఎందుకు అడ్డుకున్నారు, ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? ఎవరో వచ్చి శాంతి భద్రత సమస్య క్రియేట్ చేస్తారని ఇవ్వలేదు. వాళ్ళెవరు శాంతి భద్రత సమస్య క్రియేట్ చేయడానికి? ఇప్పుడు
అతను సబ్ పెట్టుకున్నప్పుడు అసలు ఇప్పుడు నేను సబ్ పెట్టుకుంటే పోయింది ఎవరు? అసలు తెలంగాణ ప్రజలే కదా. ఆ 2000 మందో ఏమో పవన్ కళ్యాణ్ మీటింగ్ పిలిస్తే ఆ పోయిన తెలంగాణ పెట్టలే కదా. వాళ్ళకి చెప్పొచ్చు మీరు పోకండి, పవన్ కళ్యాణ్ మన తెలంగాణకు వ్యతిరేకం అని చెప్పొచ్చు. అయినా వాళ్ళు పోయారనుకో వాళ్ళ ఇష్టం. అది చెప్పటం వరకు ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, కానీ అడ్డుకుంటాం, ఆపుతాం, నిలుపుదల చేస్తాం అని వార్నింగ్లు ఇచ్చాక ఎవరికి ఉండదు. సో మొత్తానికి నేను కేటీఆర్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూనే ఇది కాంగ్రెస్ జాగిరి కాదు, బీఆర్ఎస్ జాగిరి కాదు, లేదు ఇంకెవరి జాగిరి కాదు అన్న విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్తున్నా. పైగా నేను చెప్పేది ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం భారతదేశం భారతీయుల జాగిరి. ఇది మాత్రమే ఫైనల్, దేశం మాత్రమే ఫైనల్. రాస్తారు, జిల్లాలు, నియోజకవర్గాలు, తర్వాత గ్రామాలు, ఇవన్నీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడ్డాయే. దేశం మాత్రమే ఫైనల్. ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ ఉంటాడు, మండలానికి ఒక ఎంపీపీ ఉంటాడు, జడ్పీటీసీ ఉంటాడు, తర్వాత నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. వీళ్ళంతా పరిపాలనా సౌలభ్యం కోసం నియోజకవర్గాలు, జిల్లాలు వాటికి రకరకాలుగా ఉంటాం తప్ప అంతిమంగా దేశం మాత్రమే ఫైనలు. దేశ రాజ్యాంగం మాత్రమే ఫైనలు. దేశానికి లోబడి ఉండాల్సిందే, దేశ రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందే. అంతే కదా, అంతే తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక మతం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రతి ఒక్కరి కులం మీద ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, మతం మీద ప్రేమ ఉంటుంది, ప్రాంతం మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉండటం తప్పు కాదు, కానీ అది ఉన్మాదంగా మారకూడదు. మనకి దేశం మాత్రమే ఫైనలు, దేశ రాజ్యాంగం మాత్రమే ఫైనలు. ఇది నా అభిప్రాయం. ఇక దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.